హై టు ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ రిసీవ్ అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి గ్రూప్ సి ట్రేడ్మెన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రన్నింగ్ కానీ ఎగ్జామ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. మెడికల్ టెస్ట్ లేదు, ఎగ్జామ్ లేదు అండ్ రన్నింగ్ లేదు, ఏది కూడా లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ అనమాట. అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 40 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్స్ కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేస్తే చాలా కొద్దిగా బూస్టప్గా అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకొని పెడతారు. కమెంట్ వెళ్ళినట్టయితే మనకు ఇండియన్ ఆర్మీ నుంచి గ్రూప్ సి ట్రేడ్మెన్ నోటిఫికేషన్ అయితే వచ్చిందని చెప్పిన కదా. ఇక్కడ మీరు చూసుకుంటే హిమాచల్ హిల్ పోర్టర్ కంపెనీ మనకు అక్కడ నుంచి అయితే రావడం జరిగింది అనమాట. ఇది ఇండియన్ ఆర్మీ కింద అయితే పనిచేస్తుంది. ఇండియన్ ఆర్మీ అనమాట గ్రూప్ సి. అయితే బ్రదర్ ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు రెడ్ మార్క్లోన హోమ్ బటను అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషను అండ్ అడ్మిట్ కార్డు కింద మీకు వ్యూ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా. ఇక్కడ దీని అయితే మీరు అయితే క్లిక్ చేశారంటే ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. పైన చూసుకొని బ్లూ మార్కు హిమాచల్ హిల్ పోర్టర్ కంపెనీ రిక్రూట్మెంట్ 2025 క్లిక్ హియర్ టు డౌన్లోడ్ నోటిఫికేషన్ అవుతుంది కదా. దాన్ని క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అనేది మీకు హిందీలో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి ఇది అనమాట. ఇది న్యూస్ పేపర్ పీడిఎఫ్. ఇది వాళ్ళు ఇండియన్ ఆర్మీ వాళ్ళే అఫీషియల్ వెబ్సైట్లు అయితే వాళ్ళైతే పెట్టడం జరిగింది. మీరు దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే డౌన్లోడ్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు 7th పేజీకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మీకు వాళ్ళు హిందీలో అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోండి హిందీ 7th పేజీలో మీకు రైట్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు 600 పోస్టులతోటి అని మనకు ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి ట్రేడ్మెన్ నోటిఫికేషన్ అని ఇది మనకు హిందీ ఆర్టికల్ అన్నమాట. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటా అంటే కూడా డౌన్లోడ్ చేసుకోండి నోటిఫికేషన్ అనేది. అండ్ అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటా అంటే కూడా తెలుగులో ట్రాన్స్లేట్ అయితే చేసుకోండి బ్రదర్. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసినటువంటి ఏదైతే నోటిఫికేషన్ హిందీ ఉంది కదా దాన్ని నేను తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను. ఇక నెక్స్ట్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నట్టే ముందుగా వచ్చేసి మేట్ అండ్ అదర్ సివిలియన్స్ 55 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. పోర్టర్ వచ్చేసి 520 పోస్టులు, క్లీనర్ వచ్చేసి 25, ఓవరాల్గా 600 పోస్టులు అనమాట. ఇక ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే మస్ట్ బి ఏ మేల్ ఇండియన్ సిటిజన్స్ అనేది మనకు మెన్షన్ చేశాడు. ఎవరైతే మేల్ వాళ్ళు మాత్రమే ఇండియన్ సిటిజన్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు అంటే అమ్మాయిలు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఏప్రిల్ 10, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. 18 నుండి 40 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే మేల్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా. దీనికి శాలరీ చూసుకుంటే మనకి ఇక్కడ బేసిక్ పే ఉంటుంది, డిఏ ఉంటుంది అండ్ ఫీల్డ్ అలవెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ట్రేడ్స్మెన్ మేట్ వచ్చేసి బార్బరు, వాషర్మ్యాను, కుక్కు, టైలరు అండ్ అదేవిధంగా ఈక్యూ, పీటీ, రిపేరరు, కార్పెంటరు, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఎక్సెట్రా ఇట్లా ఈ విధంగా కొన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా పోర్టర్ కూడా పోస్టులు ఉన్నాయి అండ్ స్వీపర్ కూడా భర్తీ చేస్తున్నారు. అయితే ఈ 3 ఏవైతే కేటగిరీ ఉన్నాయో వీటికి బేసిక్ పే వచ్చేసి 18,000 అనమాట. అండ్ డేర్నెస్ అలవెన్స్ కూడా మనకు బేసిక్ పేలో మనకు సగం శాలరీ అయితే ఇస్తారు. 9,540 రూపాయలని మనకు బేసిక్ పే నుంచి మనకు డిఏ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక అదేవిధంగా ఫీల్డ్ అలవెన్స్ వచ్చేసి 2,700 వరకు శాలరీ అయితే అంటే ఇస్తారన్నమాట ఫీల్డ్ అలవెన్స్. ఇక టోటల్గా శాలరీ చూసుకుంటే మీకు 30,240 రూపాయలని మీకు బై హ్యాండ్ మీకు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మనకు బేసిక్ పేనే 18,000 ఉంటే డిఏ వచ్చేసి 9,540 అండ్ ఫీల్డ్ అలవెన్స్ వచ్చేసి 2,700 అనమాట. ఓవరాల్గా మీకు శాలరీ వచ్చేసి 30,240 రూపాయలు మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ది 136 ఇన్ఫెంట్రీ ఏదైతే బ్రిగేడ్ గ్రూప్ పోర్టర్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనిలో వచ్చి మనకు సివిల్ లేబరర్స్ పోర్టర్స్ అదేవిధంగా కాంట్రాక్టర్ మనకు టెంపరీ బేసిక్ మీద మనకు 179 రోజులకు గాను మనకు రిక్రూట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఎవరైతే దీనిలో సెలెక్ట్ అవుతారో కేవలం 179 రోజులు మాత్రమే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే
ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చి 16, 2025 మనకు ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 5, 2025 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ ముందుగా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అంటే ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ రెండు కూడా ఒకటే రోజు అయితే ఉంటాయి. అండ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళందరికీ అడ్మిట్ కార్డ్స్ అనేది ఏప్రిల్ 6, 2025 తేదీన మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి ఏప్రిల్ 19, 2025 తేదీన ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి ఉంటారో డాక్యుమెంట్ వెరిఫికేషన్లోన వాళ్ళకి జాబ్ వస్తుందన్నమాట. వాళ్ళ రిజల్ట్స్ అనేది ఏప్రిల్ 19, 2025 లోపు మీకు రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకుంటారో అప్లై అయితే చేసుకోండి. ఇక దీనికి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ కేటగిరీలో అందరూ కూడా ఎటువంటి పేమెంట్ అయితే లేదు. బట్ ఈ నోటిఫికేషన్కి ఫీమేల్ వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏప్రిల్ 10, 2025కి 18 నుండి 40 సంవత్సరం ఉన్నటువంటి ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ఎటువంటి రన్నింగ్ కానీ, మెడికల్ టెస్ట్ కానీ, ఎగ్జామ్ కానీ కండక్ట్ అయితే చేయరని చెప్పిన కదా. అయితే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట, పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే కనుక మనకు అవేరిపట్టి, రాంపూర్, బషూర్ డిస్టిక్ వచ్చేసి కుల్లు, హిమాచల్ ప్రదేశ్లో అయితే మీకైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంకా ఇంటర్వ్యూ డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 10, 2025 తేదీ నుంచి ఏప్రిల్ 16, 2025 తేదీ వరకు, అంటే ఓవరాల్గా 7 రోజులు అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో కానీ మీరు సెలెక్ట్ అయ్యారంటే కానీ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, మేలు వాళ్ళు. అయితే బ్రదర్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది వచ్చేసి మనకు కాంట్రాక్ట్ బేసిక్ అనమాట. 179 రోజుల వరకు మాత్రం మనం జాబ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ 179 రోజుల తర్వాత మనల్ని ఏమన్నా తీసుకోవడం, పర్మిట్ చేయడం కానీ ఉంటుందంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ ఓన్లీ 179 రోజులు మాత్రమే మెన్షన్ చేశాడు కాబట్టి నేనైతే మీకు అదే చెప్తున్నాను. బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి అంటే ఇంటర్వ్యూకి డాక్యుమెంట్స్ వచ్చేసి ఏమేమి కావాలంటే కనుక ముందుగా వచ్చేసి ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఒరిజినల్ అయితే ఉండాలి. అదేవిధంగా మనకు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. బ్యాంక్ అకౌంట్ వచ్చేసి మనకు ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంకు కానీ ఏదో ఒకటి వీటిలోన ఇవి రెండు మాత్రమే యాక్సెప్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఎవరైతే జన్ధన్ బ్యాంక్ అకౌంట్ అయితే చేసుకుంటారు కదా, అది వచ్చేసి నో యూజ్ అనమాట, అదైతే మేము యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. అండ్ 4th వచ్చేసి డొమిసైల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదేవిధంగా రెవెన్యూ స్టాంప్ అయితే 10 రూపీస్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ ఒక సింగిల్ ఫోటో అయితే ఉండాలి. అండ్ జాయింట్ ఫోటో విత్ ఎన్ఓకే 4 అయితే ఉండాలన్నమాట. సింగిల్ ఫొటోస్ వచ్చేసి 6 అయితే ఉండాలి. ఇక అదేవిధంగా మనకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేసిండంటే గజిటెడ్ ఆఫీసర్ అన్నమాట. అది కూడా మనకు జనవరి 1, 2025 తర్వాత ఎవరైతే చేసుకుంటారో అదైతే యాక్సెప్ట్ అయితే చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ మనకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. ఇదే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీకు పోలీస్ స్టేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మీకు ఫిబ్రవరి 1, 2025 తర్వాత చేసినది అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దానికంటే ముందు చేసినది యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ మనకు బర్త్ సర్టిఫికేట్ అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అనమాట, ఒరిజినల్ అయితే ఉండాలి. అండ్ ఇవన్నీ కూడా 1 సెట్ ఒరిజినల్ ఉండాలి. అదేవిధంగా 1 సెట్ జిరాక్స్ అయితే ఉండాలి. ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీ మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు బ్రదర్, సిగ్నేచర్ చేయడమే అనమాట. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎవరైనా అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలని అనుకుంటారో అప్లికేషన్ వచ్చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి హోము, ఆన్లైన్ రిజిస్ట్రేషను, ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ మీరు దీని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు అప్లై చేసిన తర్వాత మనకు అడ్మిట్ కార్డ్ అనేది ఏప్రిల్ 6వ తేదీన వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అప్లై చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుని అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా వచ్చేసి మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత నేము, మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో మీ పేరు ఆ విధంగా ఇవ్వండి. కింద మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలి. ఫాదర్ నేమ్ కూడా మీ 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా క్యాపిటల్ లెటర్స్ మాత్రం ఫిల్అప్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ కింద జెండర్ మేల్ అండ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి అయితే ఇది. అండ్ ఫీమేల్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ అడ్రస్ వచ్చేసి హౌస్ నెంబర్, విలేజ్, మండలము, మీ విలేజ్ అవన్నీ ఇవ్వండి. కింద డిస్టిక్ అయితే ఇవ్వండి. అండ్ మనకి ఇక్కడ స్టేట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అయితే ఉంది. మీరు దాన్ని క్లిక్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి, తెలంగాణ వాళ్ళు తెలంగాణ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు కింద వచ్చేసి పిన్ కోడ్ అయితే ఇవ్వాలి.
కింద వచ్చేసి మళ్ళీ మనకు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మనకు బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ చెప్పాను కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ కానీ ఏదో ఒకటి అయితే ఉండాలి. అండ్ కింద వచ్చేసి కన్ఫర్మ్ అకౌంట్, మళ్ళీ అదే అకౌంట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ బుక్లో అయితే ఉంటుందో ఒకసారి చూసుకోండి. అండ్ కింద వచ్చేసి మనకు బ్యాంక్ అడ్రస్ అయితే ఇవ్వాలి. బ్యాంక్ అడ్రస్ కూడా మీకు బ్యాంక్ బుక్లోనే ఉంటుందో ఒకసారి చూసుకోండి. అంటే ఏం లేదు, అది ఎక్కడ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది కర్నూలు జిల్లాలో ఏ ఏరియాలో ఉందనేది ఇక్కడ నన్ను మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది మీకు బుక్లోనే ఉంటుందో ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు అప్లై ఫర్ ట్రేడ్. మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుని బ్రదర్. ఇక్కడ మనకు పోర్టరు, మేటు, కార్పెంటరు, బార్బరు, కుక్కు, వాషర్ మ్యాను, టైలరు, ఎక్విప్మెంట్ రిపేరరు, సఫాయి వాలా, ప్లాంట్ ఎక్విప్మెంట్ ఆపరేటరు, మాసును, ఎలక్ట్రీషియను. ఇక నేను ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మనకు ఎలక్ట్రీషియన్కి అయితే పెడతాను ఈ విధంగా అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చి మనకు ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డు కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 2 కూడా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. ఇక నెక్స్ట్ కింద వచ్చి మనకు పోలీస్ వెరిఫికేషన్ అండ్ ఇది నాట్ మ్యాండేటరీ. వాళ్ళు మెన్షన్ చేశారు కానీ ఉంటే కానీ పెట్టండి, లేకపోతే లేదు, అవసరం లేదనమాట ఇప్పుడు అప్లై చేసుకోవడానికి. అన్నీ కూడా ఫిల్అప్ చేసి కింద టిక్ మార్క్ ఉంది కదా, ఆ టిక్ మార్క్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద సబ్మిట్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సబ్మిట్ ఆప్షన్ అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ప్రస్తుతం అయితే వెబ్సైట్ అనేది కొద్దిగా స్లో ఉంది, బట్ ట్రై చేస్తూనే ఉన్నాను అనమాట. సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి రేషన్ ఐడి నెంబర్, పాస్వర్డ్ అవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోటో అండ్ ఏవైతే ఉన్నాయో జేపీఈజీ, పిఎన్జీ ఫార్మాట్లో మాత్రం అప్లోడ్ చేయండి. అండ్ సైజ్ వచ్చేసి 100 KB అనమాట. వాళ్ళు క్లారిటీకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంత బ్రదర్ మనకి ఇండియన్ ఆర్మీ నుంచి ఏవైతే గ్రూప్ సి ట్రేడ్ మీద నోటిఫికేషన్ వచ్చిందో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే ఈ వెబ్సైట్లో మీకు ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ వ్యూ అడ్వర్టైజ్మెంట్ అని దాన్ని క్లిక్ చేసుకొని మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. బట్ ఈ హిందీలో అయితే ఉంది, అది మీరు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ అయితే చేసుకోండి.